యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణమాఫీ తీర్చుకోవద్దా? బారాసాకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న. ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని ఆపేక్షణ. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో భరోసా సొమ్ము వేస్తామని చెప్పి మొత్తం మీద అయితే నిన్న నల్గొండలో జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి మన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటి వరకు రైతులకు మరి రైతు భరోసా లేదు. పాపం వాళ్ళు ఆగమాగం అయిపోతూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో అయితే మంచిగా టక్కున వచ్చేటి, ఇప్పుడు ఏమైంది అని చెప్పి ఎంతోమంది మరి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి దగ్గరలో ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే, గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల అన్నటువంటి ఎన్నికలు. మరి ఆ ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి, ఏం సంగతి అని చెప్పి ప్రజలు కూడా చాలా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు కానీ, మరి నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ అందరూ ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఎట్లయినా మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి, అప్పుడు రైతు భరోసా వేస్తే మనకు 4 ఓట్లు కలిసి వస్తాయి అని చెప్పి ఆ విధంగా కూడా ఆలోచన చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడింది 4 కోట్ల ప్రజల కోసమా, కేసీఆర్ కుటుంబంలోని 4 కోసమా అనేది బారాసా నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గెలిస్తే ఉప్పొంగిపోయి, ఓడిపోతే కుంగిపోయి ఫామ్ హౌస్కు పరిమితం కావడం తగిన పని కాదని హితూ పలికారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అని చెప్పి మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యంగా మనం ఇక్కడ చదివిన దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి గతంలో కేసీఆర్ మరి ఎన్నో విధాలుగా కుట్రలు చేసిండని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ అయితే మరి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు, అసెంబ్లీకి రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద తన గొంతు విప్పట్లేడు. మరి ఎంతోమంది రాష్ట్ర ప్రజలు కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కానీ వాళ్ళందరూ మరి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఒక సీనియర్ లీడరు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేపటి నుంచి 9 తారీఖు నుంచి మనందరికీ తెలిసిన విషయమే, మరి అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉన్నది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కేసీఆర్ వస్తాడా రాడా ఏం సంగతో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి కేసీఆర్ రాకుండా మరి ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో మరి అదంతా మరి తీసుకుంటే మరి ఆయన శాసనసభ పక్ష నేతగా ఉండి లాభం లేదు అని చెప్పి కొంతమంది ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు.